ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు శుభోదయం సార్. ఈ వీడియోలో మనము జ్యూడైస్ ప్లస్ వెబ్సైట్ నందు టీచర్స్ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం జ్యూడైస్ ప్లస్ నందు మొట్టమొదటిసారిగా స్టూడెంట్స్ ప్రొఫైల్స్ డేటాను అప్డేట్ చేసేవారం. ఆ తర్వాత స్కూల్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్, ఆ తర్వాత టీచర్స్ మాడ్యూల్ డేటాని అప్డేట్ చేసేవాళ్ళము. కానీ ఇటీవలలో జరిగినటువంటి ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ కారణంగా స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్స్ డేటా అప్డేషన్ మీద ఫోకస్ చేసింది. కాబట్టి మనందరం కూడా జ్యూడైస్ ప్లస్ వెబ్సైట్ నందు మన యొక్క డేటాను తప్పకుండా ఎటువంటి మార్పులు ఉన్నా లేకపోయినా తప్పకుండా అప్డేట్ చేయవలసి ఉంది. ఇందుకొరకు మనము జ్యూడైస్ ప్లస్ వెబ్సైట్ నందు లాగిన్ కావాలి. అందుకొరకు మనకు మొబైల్ లేదా ట్యాబ్లో క్రోమ్ ఓపెన్ చేయాలా. దానిలో మనకు judaisplus.gov.in అని టైప్ చేయాలా. ఈ విధంగా మనకు హోమ్ పేజ్ కనిపిస్తుంది జ్యూడైస్ ప్లస్ సంబంధించి. ఇలా వస్తే ఓకే. కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ పేజెస్ లాగా ఇదే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఆ సమయంలో మనము ఈ టాప్లో బ్యాటరీ కింద ఉన్న సింబల్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సింగిల్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క ఇంగ్లీష్ అని ఉంది కదా సార్, దాని కింద ఉన్నటువంటి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మనకు కొన్ని మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఈ ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి. మనకు ఇన్ఫర్మేషన్ ఆల్ మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం టీచర్స్ డేటా అప్డేట్ చేస్తున్నాం కావున టీచర్స్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏ స్కూల్స్ లాగిన్ అవుతున్నామో ఆ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలా. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్స్ DCF టు ఫిల్ డేటా మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఎంతమంది టోటల్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది డేటాని కంప్లీట్ చేసినాము, ఇన్కంప్లీట్ ఎంతమంది ఉంది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ డేటా కూడా వస్తుంది. ఇక్కడ మనకు టోటల్ నెంబర్స్ అన్నట్టు 1 మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ టీచర్స్ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ సింగిల్ టీచర్ అన్నట్టు స్కూల్ తీసుకున్నాం కావున ఇక్కడ సింగిల్ స్కూల్ టీచర్ డేటా ఇంకా అప్డేట్ చేయలేదు. అన్నీ కూడా ఇక్కడ మనకు జనరల్ ప్రొఫైల్స్, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్స్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ 3 మాడ్యూల్స్ డేటాని అప్డేట్ చేయాలి. సార్ ఇంకా చేయలేదు, చేస్తే అది మనకు గ్రీన్ మార్క్లోకి మారుతుంది. ఫస్ట్ జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టీచర్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవుతుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా డేటా అప్డేషన్ ఉంటే చేసుకోవాలా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఇస్ కరెక్ట్ అయితే ఓకే, మనం ఏం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ ఇయర్ వరకు మనకు టీచర్స్ యొక్క ఆధార్ డేటా అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఈ సంవత్సరం మ్యాండేటరీ కావున ఇక్కడ డూ యూ వాంట్ టు అప్డేట్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 2746 చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలోనే మనకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది. యాజ్ పర్ ఆధార్ డేటానే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మిగతా డేటా కరెక్ట్ ఉంటే ఓకే, లేని సమయంలో మనం అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకు సెకండ్ మాడ్యూల్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్ రెగ్యులరు, టైప్ ఆఫ్ టీచర్స్ ఎవరైతే ప్రమోషన్ వచ్చిందో వారు ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, GHM అయితే GHM, ఆ విధంగా మనము సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ప్రజెంట్ సార్ గతంలో SGT మరియు ఇప్పుడు కూడా SGT కావున డేటా అప్డేట్ చేయట్లేదు నేను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ చేయాలి, లేనిడలా అప్డేట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మాత్రం
ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్లో మాత్రం తప్పకుండా డేటా అప్డేట్ చేయవలసి ఉంటుంది. CWSN వాళ్ళకు ట్రైనింగ్ పొందితే మనకు ఎస్ అని, కంప్యూటర్ ట్రైనింగ్ పొందితే ఎస్ అని లేదా నో అని ఉంటుంది. ఇక్కడ మేజర్గా కావాల్సిన మనకు నిస్టా ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్షన్ అనేది లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. వెదర్ టీచర్స్ రిసీవ్ ట్రైనింగ్ అండర్ నిస్టా అంటుంటారు. ఇక్కడ దాదాపుగా అందరూ కూడా ట్రైనింగ్ పొందిన సమాచారం మన టీచర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, కావున ఎస్ అని ఇవ్వాలి. ఆ తర్వాత మనకు టెట్, ఎస్పెషల్గా CTET ఆర్ STET క్వాలిఫైడ్ లేదా అని అడుగుతుంది. క్వాలిఫైడ్ అయితే ఎస్ లేదా నో. ఈ డేటా కూడా కొత్తగా వచ్చింది. ఒకవేళ క్వాలిఫై అయితే ఇన్ విచ్ ఇయర్ యు ఆర్ క్వాలిఫైడ్, ఆ డేటాని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకవేళ ఎస్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇనేబుల్ అవుతుంది. ఇఫ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైడ్ అనేటువంటి బాక్స్ ఇది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఇయర్ ఎంట్రీ చేస్తాం. ప్రజెంట్ సార్ టెట్ అటెంప్ట్ చేయలేదు కావున నో అని పెట్టేసినాం. ఆ తర్వాత అప్డేట్ అవుతుంది. సార్ చూడండి సార్, ఇప్పుడు ఈ సింగిల్ టీచర్ ఈ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ డేటా ఈ విధంగా అప్డేట్ అయిపోయింది. మనకు గ్రీన్ కలర్లో మారుతుంది. ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ విధంగా అందరి డేటా కూడా అప్డేట్ చేయాలి. ఎంతమంది టీచర్స్ ఉంటే ఆ యొక్క డేటాను అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది మరియు అప్డేట్ చేయించవలసిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులది ఉంటుంది. కావున ఎవరిది వారు అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు సెలెక్ట్ స్కూల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగౌట్ కింద సెలెక్ట్ స్కూల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇంతకుముందుకు ఓకే 1 ఇన్కంప్లీట్ 1. ఇక్కడ ఏంటంటే క్లిక్ ఇయర్ టు మార్క్ కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది కదా సార్, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇన్కంప్లీట్ 0 చూపిస్తుంది. ఇక్కడ ఏం రాస్తారంటే ఓకే ఆల్ టీచర్స్ డేటా వెరిఫై అప్డేటెడ్ అండ్ వెరిఫైడ్. వెరిఫైడ్ అని టైప్ చేయండి. మీకు ఏ రిమార్క్ అంటే ఆ రిమార్క్ రాయండి సార్. తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఐ ఇయర్ బై డిక్లేర్ అనేటువంటి చెక్ బాక్స్ని చెక్ చేయండి. తర్వాత అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ డూ యూ వాంట్ టు అప్డేట్ ద స్టేటస్ ఉంటుంది. అక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ స్కూల్ డేటా అప్డేట్ అయిపోయినట్టు. ఒకవేళ మీరు ఓన్లీ టీచర్స్ డేటా అప్డేట్ చేసుండి ఇక్కడ ఉన్నటువంటి మార్క్ అనేటటువంటి ఆప్షన్ మీద ఓవరాల్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసి ఈ యొక్క రిమార్క్ రాసి అప్డేట్ చేయకపోతే మన స్కూల్ అప్డేట్ చేయడానికి దాని కిందనే వస్తుంది. కాబట్టి ప్రధానోపాధ్యాయులు అందరూ స్కూల్స్ డేటా అప్డేట్ అయిన తర్వాత ఈ యొక్క ఫైనలైజ్ చేసేవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అందరూ ఈరోజు సాయంత్రం లోపు అప్డేట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.